పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు గమనిస్తే గనక ఆధారాలైనా చూపించండి, క్షమాపణ అయినా చెప్పండి, సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలను నిరాధారమని భావిస్తాం, మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు, జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం, వారిని నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే, రాహుల్ ఆరోపణలు ఖండించిన ఈసీసీ జ్ఞానేష్. సో ఇక మనం చూసుకుంటే కనుక ఓట్ చోరీ జరుగుతుందని చెప్పేసి మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే కనుక అనేక ఆరోపణలు చేస్తున్నారు. సో అందులో భాగంగానే నిన్న ఎలక్షన్ కమిషన్ స్పందించి ఎలా అయితే ప్రెస్ మీట్ పెట్టిందో అందులో స్పందించిన మాటలు అయితే కనుక ఇందులో పెట్టడం జరిగింది. ఏంటంటే ఆధారాలు వారం రోజుల్లోగా ఆధారాలు చూపించి అప్పుడు మా మీద ఇలాంటి నిందలు మోపండి అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతున్న మాటలు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక అప్డేట్ మనం గమనిస్తే కనుక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత, దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం. ఇకపోతే కనుక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అయితే కనుక రాధాకృష్ణన్ని నియమించడం జరిగింది నిన్న ఎన్డీఏ ప్రభుత్వం అయితే కనుక. అంతకుముందు మనం చూసుకుంటే ఈయన మహారాష్ట్ర గవర్నర్గా అయితే ఈయన ఉండడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా చేర్చారని చెప్పేసి అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక అప్డేట్ మనం గమనిస్తే కనుక జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి, రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు, ఢిల్లీలో 11,000 కోట్ల హైవే ప్రాజెక్టులు ప్రారంభం. మరొక వార్త, కాళేశ్వరంపై మరో కుట్ర, జలాశయాలు మోటార్ల రోజు ఆన్ అండ్ ఆఫ్ చేయండి, మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మరొక వార్తలు మనం గమనిస్తే వచ్చే నెలాఖరులో స్థానికం 23న పిఎస్సి సమావేశం, సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ, ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం. ఇకపోతే కనుక తెలంగాణ స్థానిక ఎన్నికల కోసం అయితే కనుక ఈ వార్తను వేయడం జరిగింది. స్థానిక ఎన్నికల వచ్చే నెలాఖరులో నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ ఎండింగ్ లోపుగానే ఈ యొక్క స్థానిక ఎన్నికలను అయితే నిర్వహించాలని చెప్పేసి ఒక పీరియడ్ అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా చర్చించుకుని వచ్చే నెలాఖరులోగా ఈ స్థానిక ఎన్నికలను అయితే నిర్వహించే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను గమనిస్తే వలపు కేడి మోసాల పెట్టుబడి, సైబర్ మాయగాళ్లు నయా ఎత్తుగడ, అమ్మాయిలను ఎరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇక మరొక వార్తను మనం గమనిస్తే నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులే వినియోగించండి, త్వరలో వరంగల్ విమానాశ్రయం, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇకపోతే కనుక ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయన ఎలాంటి కట్టడాలకైనా కానీ ఎలాంటి పనులకైనా స్వదేశీ వస్తువులనే ఉపయోగించండి అని చెప్పేసి అయితే ఇందులో చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక పసిముద్దుకు ఓ హద్దు ఉంది. ఇకపోతే కనుక పిల్లలను ముద్దు పెట్టుకోవడం, తినిపించేటప్పుడు ఆహారంపై వదలడం లాంటివి మన ఇండియన్ తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కువగా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పిల్లలకి తలెత్తుతున్నాయని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో కూడా మెయిన్ ఎడిషన్లో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్, మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ, తెలంగాణ గవర్నర్ గాను కొన్నాళ్ళ అదనపు బాధ్యతలు, ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘకాలంగా అనుబంధం. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ. ఇకపోతే కనుక ఏదైతే నిన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా నిర్ణయించారో రాధాకృష్ణన్ని, ఆయన కోసం అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ అయినా చెప్పాలి, ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే, అధికార పక్షమా ప్రతిపక్షమా అని చూడదు, ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా ఈ సిబ్బంది పాల్గొంటారు, వారందరి ముందు ఓట్లు దొంగతనం సాధ్యమా, రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రాహుల్ ఆరోపణలపై సిఈసి జ్ఞానేష్ కుమార్ ధ్వజం, బీహార్లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడించారు. ఇకపోతే ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించి నిన్న ప్రెస్ మీట్లో అయితే కనుక ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక మోటార్లు మీరు ఆన్ చేస్తారా, మేము ఆన్ చేయాలా, కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర,
వరద నీటిని ఒడిసి పట్టకుండా వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీలోకి నీళ్ళు వస్తున్నా మిడ్ మానేరు ఎల్ఎండి ఎందుకు స్పందించట్లేదు? కాళేశ్వరం మోటార్లు పాడయ్యేలా కుట్రలు, రైతుల్ని గోస పెడతారా? హరీష్ రావు మాట్లాడిన మాటలు అయితే ఇందులో చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే కనుక జిల్లాల్లో వాటా తేలాకే ప్రాజెక్టులు కట్టుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం. మా అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు కడితే సమస్యగా మారుతుంది. సముద్రంలోకి వెళ్లే జలాలు అనడం సరికాదు. మా ప్రాజెక్టులు పూర్తయి వాటాలు తేలాక మిగిలిన వాటిని వాడుకోవచ్చు. వాటాలు తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఏపీలోని విశాఖపట్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక మరొక వార్తను గమనిస్తే కనుక ప్రైవేట్ అంబులెన్స్లో దందాకు కళ్లెం. ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి రాష్ట్రంలో అంబులెన్స్ల దోపిడీ, రోగుల తరలింపులో భారీగా కమిషన్లు దండుకుంటున్న వైనం. పేషెంట్ల సంబంధీకుల్ని భయపెట్టి కమిషన్ ఇచ్చి ఆసుపత్రులకు తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవర్లు భారీగా వాట్సాప్ గ్రూపులు. చెక్ పెట్టేలా సర్కారు యోచన. ఇకపోతే కనుక ప్రైవేట్ అంబులెన్సులు ఎలా అయితే అధిక కమిషన్లు తీసుకొని ప్రజలను ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఆ విషయం పైన అయితే కనుక ఈ వార్త రావడం జరిగింది. ఇక మరొక వార్తను గమనిస్తే కనుక వైద్య విద్య కోసం విదేశాలకు. నీరుటి కన్నా పెరిగిన తెలుగు విద్యార్థుల సంఖ్య. ఈసారి తెలంగాణ, ఏపీ నుంచి 4,000 మంది. ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం కొన్ని విదేశీ వర్సిటీల్లో బోధన 30 లక్షల్లోనే ఎంబీబీఎస్. పెరుగుతున్న వైద్యులు, వారికి తగ్గుతున్న ఉపాధి. ఇక మరొక వార్తను గమనిస్తే వారే రాజ్యాంగాన్ని తొక్కేశారు. తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్న వారే అంబేద్కర్కు ద్రోహం చేశారు. ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులు హాజరైన వారికి జైలుకు పంపే చట్టం తెచ్చారు. ప్రభుత్వం ఉద్యోగులను అమ్ముకున్నారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన ప్రధాని. ఢిల్లీలో హైవేలను ప్రారంభించిన మోదీ. దివాళీకి ముందే జీఎస్టీ సంస్కరణలు చేసే విధంగా అయితే వార్తలు రావడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే గనక 5,431 రాష్ట్రాల్లో కరెంట్ లేని బడులు. బాలికల మరుగుదొడ్లు లేనివి 5,124. కంప్యూటర్ లేనివి స్కూళ్ళు 22%. 60% బడుల్లో ఇంటర్నెట్ లేదు. ఇక ఒక విద్యార్థి చేరిన స్కూల్లో 2,097. గురు శిష్యుల నిష్పత్తిలో ముందంజ. కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడి. అయితే ఇకపోతే కనుక తెలంగాణలో అనేక ప్రభుత్వ స్కూల్లో అయితే కనుక కరెంటు లేకపోవడం, అలాగే స్కూల్లో సరైన కంప్యూటర్ లేకపోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే పేగులు బయటకు వచ్చేలా కరిచాయి. నల్గొండలో ఓ మహిళపై పిచ్చి కుక్కల దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితురాలు. 2 ఏళ్ల బాలుడు, ఓ యువకుడిపైన దాడి. ఉమ్మడి రంగారెడ్డిలో రెచ్చిపోయిన వీధి కుక్కలు. 4 ఏళ్ల బాలుడి సహా 27 మందికి కుక్క కాటు. కొడంగల్లో చిన్నారి సహా 7గురిపై దాడి. ఇక మనం చూసే కనుక ఈ ఇమేజ్ లో మనం చూడొచ్చు కొడంగల్లో వీధి కుక్కల దాడిపై ఎలా బాలుడు గాయపడ్డాడనే విషయాన్ని ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక పేపర్ని గమనిస్తే స్వదేశానికి సుభాన్ శుక్ల. ఉక్రెయిన్ యుద్ధానికి తెర. కదువల్లో క్లౌడ్ బరస్ట్. ఇక మెయిన్ వార్తగా చూస్తే ఎత్తిపోతలు ఎప్పుడు, గోదావరి జలాశయాలు నిండేదెప్పుడు, ఎగువ నదిలో ఎట్టకేలకు వరద ఉధృతి, ఒడిసి పట్టుకోవడంలో మీనమేషాలు, వృధాగా సముద్రంలో కలిసిపోతున్న జలాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీటి పంపింగ్, అక్కడి నుంచి రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మలకు ప్రారంభం కన్న ఎత్తిపోతలు, మలక్పేట, అప్పర్ మానేరుకు మొదలవ్వని పంపింగ్ ప్రక్రియ. గోదావరి పరివాహకంలో మొత్తం 57 జలాశయాలు. ఇకపోతే కనుక ఈ వర్షాకాలం ప్రారంభమైన 2.5 నెలల తర్వాత ఎట్టకేలకు గోదావరి అయితే కనుక ఇప్పుడు వరదెత్తిందని చెప్పేసి ఈ వార్తలో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను గమనిస్తే అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి. కొందరు తమ భుజాల మీద ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నారని వ్యాఖ్య. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అత్యంత పారదర్శకంగా కొనసాగుతోందని స్పష్టీకరణ. ఇక మరొక వార్తను గమనిస్తే కనుక ఫ్యూచర్ సిటీ టు అమరావతి ప్రతిపాదన. ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతికి 8 లేన్లు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే దీని ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక కాంగ్రెస్ ముందు 3 ఆప్షన్లు. స్థానిక సంస్థల ఎన్నికలపై 23న పిఏసీ భేటీ. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చించుతున్న నేతలు. కోర్టును మరింత సమయం కోరడం, అవసరమైతే రివ్యూ పిటిషన్ వేయండి.
అసెంబ్లీ సమావేశం పెట్టి అన్ని పార్టీల వైఖరి తీసుకోవడం, పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి ముందుకు వెళ్ళడం. ఇకపోతే కనుక మరొక వార్తను గమనిస్తే ఇందులో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బీజేపీ పార్లమెంటులో బోర్డు నిర్ణయం, ఏకగ్రీవానికి సహకరించండి, విపక్షాలకు నడ్డా విజ్ఞప్తి. ఇండియా కూటమి అభ్యర్థి నేడు ఖరారు. సెప్టెంబర్ 9 జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్న 781 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ. ఎన్డీఏకు మెజార్టీ ఉందన్న గెలుపు లంచమేనా. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక సిరిసిల్ల నుంచే పోటీ చేస్తా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తెలియజేయడం జరిగింది. తాను హైదరాబాద్ శివార్లోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇకపోతే మరొక మెయిన్ వార్తగా జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్, వాని సినిమాలు ఆడనిస్తామా. లోకేష్ను తిట్టినవాడి సినిమాలు ఎలా ఆడనిస్తాననుకున్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్. ఇకపోతే కనుక అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే ఆయన ఒక ఆడియో అయితే కనుక వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కోసం మాట్లాడిన మాటలు, నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా, ఈ సినిమా ఆడదని అభిమాన సంఘం నేతపై మండిపాటు. ఎమ్మెల్యే వాయిస్ రికార్డ్ బయట పెట్టిన అభిమాన సంఘం నేత లోకేష్ చంద్రబాబు ప్రతిబలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నాయని ఎన్టీఆర్ నందమూరి అభిమానుల్లో ఆగ్రహం వస్తుంది. ఇక మరొక వార్తను గమనిస్తే హ్యూమనాయిడ్ రోబోలు ఆటగాళ్ళు అమ్మలు. హ్యూమనాయిడ్ రోబోలు అచ్చం మనలాగే ఉండే ఆలోచించగలిగే రోబోలు, ఇవి మన జీవితంలో భాగమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పేసి అయితే ఇందులో వార్త రావడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే ఇందులో ఆటో ఔత్సాహికులు టయోటా హైరైడర్ హైబ్రిడ్ను 1273+ కిలోమీటర్లను ఒకే ట్యాంక్తో మరలా ఇంధనం నింపకుండా నడిపారు. అయితే టయోటా అర్బన్ క్రూజర్ హైడర్ ఆంధ్రప్రదేశ్లోని దాని హైబ్రిడ్ మైలేజ్ను నిరూపించిందని చెప్పేసి ఇది ఒక వార్తను కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరొక అప్డేట్ మనం చూస్తే కనుక ఆందోళనకరంగా ఆత్మహత్యలు బలవన్మరణాల్లో దేశంలో 4వ స్థానంలో తెలంగాణ. 2018-22 మధ్య ఏటా సగటున 8,746 ఆత్మహత్యలు. దేశంలో మొదటి స్థానంలో సిక్కిం, తర్వాత ఛత్తీస్గఢ్, 3వ స్థానంలో కేరళ, ఇప్పుడు 4వ స్థానంలో హైదరాబాద్ మన తెలంగాణ ఉన్నట్లుగా అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మనం మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే కనుక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ కూటమి ఓటింగ్ తర్వాత ప్రకటించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వహిస్తున్న ఇన్ని ఇప్పుడైతే కనుక ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా అయితే ఇన్ని ఎలక్ట్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే ఓట్ చోరీ కుట్రలను అడ్డుకుంటాం, బీజేపీ ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయి అన్న రాహుల్ గాంధీ. బీహార్లో అసలు రంగు బయట పెడతాం. ఇక మరొక వార్తను చూస్తే 7 రోజుల్లోపు ఆధారాలు ఇవ్వండి, లేకపోతే క్షమాపణ అయినా చెప్పండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సిఈసి ఆల్టిమేటం. ఇకపోతే కనుక ఏదైతే రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణలు చేస్తున్నారో దానిపైన స్పందించి 7 రోజుల్లోగా ఆధారాలు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూస్తే మనం సెక్రటేరియట్ వద్ద సర్వాయి పాపన్న విగ్రహం నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరొక అప్డేట్ వరద జలాలపై వాటా తేలిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు కట్టాలి, ఉపరాష్ట్రపతి బట్టి విక్రమార్క అయితే మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్త కదువాల్లో క్రౌడ్ బరస్ట్, 7 మరణించారని చెప్పేసి ఇది ఒక వార్త. మరొక అప్డేట్ చూస్తే కనుక నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలు, బనకచర్లతో తోడు మరో 4 లింక్ ప్రాజెక్టులకు గురి, వాటిలో 3 పోలవరం ఆధారంగా నిర్మించేవి అని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర, దాని అంబేద్కర్ వాదులు తిప్పికొట్టాలి, మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే మాట్లాడడం జరిగింది. ఇంకా అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్. ఇకపోతే ఇప్పటికే నిపుణులు ప్రాముఖ్యులు ఈ డాక్యుమెంట్ గురించి అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన విషయాలన్నీ కూడా మనకి తెలిసిందే. తెలంగాణ రైజింగ్ 2047 రూపకల్పన అయితే కనుక చాలా పకడ్బందీగా జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.